పిఠాపురంలో మన ఆర్టిస్టులు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు కదా, అటు శ్యామల అయినా ఇటు ఆది అయినా, వీళ్ళిద్దరి ప్రచారం మధ్య తేడా అంటే ఏం చెప్తారండి? శ్యామల అనే ఆమెకు తెలివి ఉన్నది, నాకు తెలియలేదని చెప్తా. వీళ్ళు రంగులు పూసుకునేటోళ్ళు, పక్కనోడు స్క్రిప్ట్ రాసిస్తే వీళ్ళు చదువుతారు. యాంకర్ అనే ఆమెకు కొంచెం నాలెడ్జ్ ఉంటది, కొంత క్రియేటివిటీ ఉంటది. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి, గెస్ట్లు వచ్చినప్పుడు ఒకవేళ సీట్లు లేకపోతే ఇంకా అడిషనల్ సీట్లు తేవాలన్నా, లేకపోతే మైక్ సౌండ్ ఇలాంటివి వీళ్ళకు ఉంటది. వాళ్ళు ఏమున్నది, ఆర్టిస్టులు స్క్రిప్ట్ రాస్తే డైలాగ్ చెప్తారు అంటారు, వెళ్ళిపోతారు. ఆది తన ఓన్ గా స్క్రిప్ట్ రాసుకుంటారు, మీకు తెలియదేమో. యాంకర్ శ్యామల అనే ఆమె కూడా ఆర్టిస్ట్. తను కూడా ఇంతకు ముందు వైష్ణవ్ తేజ్ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్, అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ప్లే చేసింది. సో తను కూడా ఆర్టిస్టే. అలా కాదు నేను అనేది, వీళ్ళిద్దరి మాటల్లో మధ్య మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుంది? ఎవరి మాటలు నిజాయితీగా ఉన్నాయి, నమ్మాలన్న నమ్మశక్యంగా ఉన్నాయి? వైపు ఉన్నారు, ఒకరు ఎమోషన్ వైపు ఉన్నారు, ఓకే. ఒకరు అవకాశాల కొరకు ఉన్నారు, ఒకరు ప్రజల అవసరాల కొరకు ఉన్నారు. అవునా? ఎవరు ధర్మం కోసం ఉన్నారు, ఎవరు శ్యామల అనేట ఆమె ప్రజలు ఏదైతే ఉన్నారో అణగారిన వర్గాలకు డెవలప్ చేసినటువంటి జగన్ యొక్క ఆ సంక్షేమ పథకాలు చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి వెళ్ళింది. వీళ్ళేమో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని వీళ్ళు పోయి ప్రచారం చేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా నేను అల్లు అర్జున్ గారు కూడా పోస్ట్ చేశారు, అండ్ రామ్ చరణ్ తేజ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. దీనిపైన మీ యొక్క ఒపీనియన్ ఏంటండి? నా ఒపీనియన్ ఏంటంటే 2009 ఈ హైదరాబాద్ నుంచి విజయవాడకి ఏమో ట్రైన్ లో జెండాలో కూడా స్టేషన్ పోయారు. మేము కూడా చూసినాం. ఈ రామ్ చరణ్ అల్లు అర్జున్ జెండాలు ఊపుకుంటే 2009 లో చూసినాం జెండాలు. అప్పుడు జెండాలు ఊపితేనే వాడు పట్టించుకోలే, ఇవాళ ట్వీట్లు చేసి సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా పట్టించుకుంటారా? ఓకే. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు, అండ్ వాళ్ళకున్న జ్ఞానం గురించి మీకు ఏం తెలుసు? ఆ జ్ఞానం గురించి నాకేం తెలుసు. నాకున్న జ్ఞానం ప్రకారం అయితే ఆ జగన్మోహన్ రెడ్డి అయితే కొంచెం వైజాగ్ డెవలప్ అవుతుంది, వాళ్ళకు కొంచెం రాజధాని ఉంటది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే వైజాగ్ డెవలపింగ్ సిటీ అని చెప్పి కాళ్ళ ఎగిరేయచ్చు, ఇట్లా అనొచ్చు. అప్పుడు వాళ్ళు రాజధాని ఉంది మాకు కూడా. చంద్రబాబు వస్తే మళ్ళీ ఏం చేస్తాడు, 33 ఎకరాల వ్యవసాయ భూమి చూపిస్తాడు. ఇదే మొత్తం రాజధాని ఇట్లా బాహుబలిలో సెటిల్ వేసి ఇది ఇక్కడ ఉంటది, అది అక్కడ ఉంటది, అది అక్కడ ఉంటది అని చెప్తాను.